ఏర్పడిన తరువాత మొదట లాభపడ్డ జిల్లా నిజామాబాదే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తేనే ప్రజలకు మంచి చేసిన వారవుతామని ఇతర పార్టీల నేతలు ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రైస్ మిల్లర్ సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గంప నాగేందర్లతో పాటు వారి అనుచరులు 31 జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్ల సంఘం బాధ్యులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవితల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న తీరును చూసి ఇతర పార్టీల వారు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. 3 దశాబ్దాల పాటు ప్రజల కోసం పనిచేస్తున్న మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం మంచి పరిణామం అన్నారు. ఆయన చేరిక సీఎం కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న తీరును నిదర్శనమన్నారు. సీఎం ఆలోచనకు ఆకర్షితులైన మోహన్ రెడ్డి బోధన్ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చేరిక కార్యక్రమానికి రావాలనుకున్నారు. పని ఒత్తిడి వల్ల రాలేకపోయారని కవిత తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో మోహన్ రెడ్డి, గంపా నాగేందర్లు పార్టీలో చేరారన్నారు. బోధన్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ సమగ్రాభివృద్ధి చేస్తున్నారని, మోహన్ రెడ్డి చేరికతో టీఆర్ఎస్ పార్టీ కూడా బలపడుతుందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లాభపడిన మొదటి జిల్లా నిజామాబాద్ జిల్లా అని ఎంపీ కవిత చెప్పారు. గత పాలకులు నిజాం సాగర్ కు వచ్చే సింగూరు జలాలను హైదరాబాద్ కు మళ్లించారని, సీఎం కేసీఆర్ తిరిగి సింగూరు జలాలను నిజాం సాగర్ కు కలిపారని తెలిపారు. ఎస్ఆర్ఎస్సి పునర్జీవ పథకం ద్వారా లబ్ధి పొందే జిల్లా కూడా నిజామాబాద్ జిల్లా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21 ద్వారా ఆయకట్టు డబల్ అవుతుందని కవిత వివరించారు. సీఎం కేసీఆర్ గుండె ధైర్యం ఉన్న నాయకుడు కావడం వల్లే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు చేపట్టారని, ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లు కలలో కూడా ఇలాంటి ఆలోచన చేయలేరని కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తుందని ఎంపీ కవిత తెలిపారు. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake.